Hello and hi friends, welcome back to KRISHNA'S tutorials. సుప్రీం కోర్టు యూజీసీ గైడ్లైన్స్కి ఎగనిస్ట్గా దాఖలైన పిటిషన్స్ మీద 18th ఆగస్ట్ అంటే నేడు విచారణ జరిపిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో కొన్ని కీలకమైన ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి మనకు ఫైనల్ డిసిజన్ అయితే ఈరోజు రాలేదు. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫైనల్ డిసిజన్ రాలేదు. గుడ్ న్యూస్ ఏంటంటే కేసు అనేది పోస్ట్ పోన్ కాలేదు. వితిన్ 3 డేస్లో న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో కౌన్సిల్స్ వారు వాళ్ళ యొక్క నోట్ని సమర్పించాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఏం జరిగింది అని అంటే వివిధ న్యాయవాదులు వివిధ రకాలుగా వాదోపవాదనలు అయితే చేశారు. స్టార్టింగ్లో కేసులు తక్కువ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు మాత్రం ఎందుకు ఖచ్చితంగా నిర్వహించాలని ఒకరు, మరి అదేవిధంగా విద్యార్థుల స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్గా మారిన తరుణంలో ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తారని ఇంకొకరు, సో విద్యార్థుల యొక్క జీవితమే ముఖ్యమని ఇంకొకరు, కాదు విద్యార్థులకు కంపల్సరీ ఎగ్జామ్స్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో స్కాలర్షిప్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ వేరే పీజీ కోర్సెస్లో అడ్మిషన్స్ కానీ ఈ యూజీ పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫారెన్లోకి వెళ్ళి చదువుకోవాలన్నా మనకు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని కొందరు న్యాయవాదులు అయితే ఈ విధంగా వాదోపవాదనలు చేశారు. మొత్తం వాదోపవాదనలు విన్న సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పిందంటే సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధ్యక్షతన జరిగిన ఈ విచారణలో ఫైనల్గా ఏం తేలింది అని అంటే ఒకసారి చూడండి. సుప్రీంకోర్టు దెన్ రిజర్వ్డ్ ఇట్స్ జడ్జిమెంట్ అంటే దాని యొక్క జడ్జిమెంట్ని ఇంకా బయటికి అయితే చెప్పలేదు, ఒక నిర్ణయానికి అయితే వచ్చింది కానీ అనౌన్స్ చేయలేదన్నమాట. అండ్ ఆస్క్డ్ ద కౌన్సిల్స్ టు సబ్మిట్ ఎ నోట్ ఆన్ దేర్ సబ్మిషన్ ఇన్ 3 days టైం. సో ఒక 3 రోజులు సమయం ఇచ్చింది. కౌన్సిల్స్ అంటే ఎవరు కాదు, న్యాయవాదులు అనమాట. న్యాయవాదులను ఒక నోట్ సమర్పించాలని కోరింది. సో ఈ నోట్లో ఏముంటుందంటే ఒక బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ కేస్ అనేది ఉంటుంది. కేసు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ డిసిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, వేరే హైకోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఎవ్రీథింగ్ కూడా ఇందులో ఉంటుంది. సో అప్పుడు మనకు ఫైనల్ డిసిజన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. సో ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.